పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి మనం చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు చాలు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం, యుద్ధములో ఒకరు వర్ధిల్లుతున్నారు, యుద్ధములో ఒకరు. ఈరోజు నీ జీవితంలో యుద్ధము అనేటువంటిది నీ జీవితంలో అనుకుంటావు, శ్రమలన్నీ బాధలన్నీ నాకేంటి కష్టాలు అనుకుంటున్నావు. దీనిలోనే ఆశీర్వాదాలు, దీనిలోనే దీవెనలు, దీనిలోనే దేవుని యొక్క కృప ఏ విధముగా మన మీద ఉంచబడిందో దాచబడిందో కూడా మనకు తెలియచేయటం జరుగుతుంది. ఉదాహరణకు చూస్తే దానియేలు విషయంలో శ్రమలో ఆశీర్వాదాలు దాచుంచబడ్డాయి. సింహం బోనులో వేయబడటం, దేవుడు ఆ సింహం బోనులోనే తనతో ఉండి తనకు సహాయమును చేయటం, ఆ శ్రమ తరువాత దేవుడు ఆ దేశంలో ప్రధానులలో మొదటివాడిగా దానియేలు ఉండటం, అది దేవుని మహాకృప. కనుక శ్రమ అనేటువంటిది నిన్ను బాధించడానికి ఒకటే కాదు, నేను దీవించడానికి కూడా. ఇక్కడ ఈ 2 కుటుంబాలు చూస్తున్నాం. 2 కుటుంబాలు దేవుని యందు భక్తి కలిగినవే, దేవుడు ఏర్పాటు చేసుకున్నవే. అయితే ఒక కుటుంబమేమో అంతకంతకు నిరసిస్తుందంట, ఒక కుటుంబమేమో అంతకంతకు వర్ధిల్లుతుంది అని చెప్పబడుతుంది. సరే, ఈరోజు నేను కొన్ని మాటలు నిరసించుటకు వర్ధిల్లుటకి కారణాలు కూడా చెబుతాను. జాగ్రత్తగా మనం దేవుని వాక్యముల నుండి మనం నేర్చుకుందాం. సౌలు అమాలేకుల రాజును బలిసినటువంటి గొర్రెలను పశువులను చంపకుండా వాటిని దాచి ఉంచడం బట్టి అది దేవుని దృష్టిలో ఒక పాపముగా ఉంచబడింది. ఆ పాపము విషయంలో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ దావీదు ఈ సౌలు జీవితంలో పశ్చాత్తాపము లేకుండా పోయింది. వాక్యముల నుంచి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. ఎవరిని అనుసరించలేదు? సౌలు ఎవరిని అనుసరించలేదు? ఆయనని ఒక రాజుగా ఏర్పాటు చేసి ఆయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు, ఒక మంచి స్థితిని అనుగ్రహించినటువంటి దేవునిని అనుసరించలేదంట. అది ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చి రాజుతో చెబుతున్నాడు, సౌలు రాజుతో ఆ విషయాన్ని చెబుతున్నాడు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. ఇక్కడ మనము నిరసించటానికి గల కారణం ఏమిటి? అతడు దేవుని యొక్క మాటలను ఆయన ఏం చేస్తున్నాడు? అనుసరించట్లేదంట. వాటిని ఏం చేస్తున్నాడు? వెనుకకి. జాగ్రత్త, నీవు దేవుని వాక్యాన్ని, దైవాన్ని, రక్షించబడిన మనం ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప వాటిని వెనుకకి మనం వేయకూడదు. మనం రక్షించబడిన తర్వాత మనం దేవునిని వెనుకకు పడేస్తున్నాం, లోకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఏది నాకు వద్దు, ఏది నాకు క్షేమం కాదు, దైవ సన్నిధి నాకు క్షేమం అని చెప్పి దైవాన్ని దగ్గరికి వచ్చిన మనము దైవాన్ని పక్కన పెడుతున్నాం, లోకాన్ని మళ్ళీ తిరిగి మనం మోసుకుంటూ పోతున్నాం. దేవుని కంటే కూడా లోకాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఇది నీకు క్షేమమైనది కాదు. నువ్వు వర్ధిల్లటానికి అనుకుంటున్నావు, కానీ అది నిన్ను నీరసింప చేయటానికే. దేవుడు లేకుండా లోకములో నువ్వు ఎక్కడ కూడా వర్ధిల్లవనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. సరే,
మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు సమూయేలు, నీతో కూడా తిరిగి రాను, నీవు దేవుని యొక్క ఆజ్ఞలను విసర్జించితివి కనుక యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి పట్టుకొనినందున. ప్రవక్త ఎంత బలంగా ఉన్నాడో చూడండి. సౌలేమి చిన్నవాడు కాదు, బలహీనుడు కాదు, చాలా బలమైన వాడు. ఆయన గురించి ప్రభు అంటాడు, ఇశ్రాయేలులో భుజముల కంటే ఎత్తుగా ఉన్నవాడే రాజు. అంటే ఆ రోజులలో ఇశ్రాయేలులో ఎత్తైన వాడు, బలమైన వాడు, దేవుడు కోరుకున్నవాడుగా సౌలు ఉన్నాడు. అయితే ఈ సౌలు ప్రవక్త అయినటువంటి సమూయేలుని ఏం చేస్తున్నాడు అనమాట, నాతో రా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావని గట్టిగా పట్టుకుని లాగుతుంటేనంట సౌలు ఏం చేయలేదంట, వెనుదిరగలేదంట. దుప్పటి చినిగిపోయినా ఆయన ఇంచు కూడా ఆయన ఎక్కడ కూడా ఇదే కావాలి. విశ్వాస జీవితంలో దేవుని సేవకుల విషయాల్లో ఇదే కావాలి. దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో, ఏదైతే మనకు చెబుతున్నాడో దాని విషయంలో మనం ఎక్కడ రాజీ పడటానికి వీల్లేదు, దానికి ఎక్కడ తల వంచటానికి వీల్లేదు. నువ్వు రాజు కావచ్చు, బలవంతుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు చెప్పిన దానినే చేయాలి. కనుక సౌలుని దేవుడు ఏం చేశాడంట, ఎడబాసాడు. సౌలుని దేవుడు ఎప్పుడైతే ఎడబాసాడో ప్రవక్త కూడా, సేవకులు కూడా ఏం చేయాలి అంతే, విడిచిపెట్టేయాలి. దేవుని మాట వినుకోకుండా లోకములో ఎవరైతే జీవిస్తున్నారో ఆ జీవిస్తున్నటువంటి వ్యక్తులు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ప్రేమించే స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని మనం ఏం చేయాలి, దేవుని పేరిట వారిని విడిచిపెట్టాల్సిందే. వారితో కలిసి మనం ప్రయాణం చేయటానికి వీలులేదు. కారణం ఏమిటి అంటే వారు దేవునికి విరోధముగా వారి జీవితాలు ఉన్నాయి, దేవునికి విరోధముగా వారి స్వార్థము కొరకు ఉంటున్నాయి. కాబట్టి వారితో మనం కలిసి ప్రయాణం చేయటానికి వీలులేదు. కారణం ఏమిటంటే దేవుని మాట కంటే సౌలుకి రాజు గొప్పగా ఉన్నాడు. రాజు యొక్క సంపాదన అటువంటి ఆ సంపాదన ఆయనకి గొప్పగా ఉంది. జాగ్రత్త. దేవుని కంటే ఈ లోకములో నువ్వు దేనిని ప్రేమించినా దేవుడు అంటున్నాడు కదా, ఒక్క దెబ్బతో నేను తీసేస్తాను. అది నీ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించటానికి వెళ్ళలేదంటే దేవుని కొరకే బ్రతకాలి. అలా ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించేవారుగా మన జీవితాలు ఉంటాయో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. సరే, సౌలు దేవుని యొక్క మాటను ధిక్కరించారు. తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం నడిచాడు. తిరిగి నువ్వు తప్పు చేస్తున్నావనంటే, లేదు నేను తప్పు చేయలేదు, ఈ గొర్రెలను వీటిని నీకు బలిగా ఇవ్వటానికి నేను వాటిని తీసుకొచ్చానని చెప్పాడు. ఆదాము తప్పు చేసినప్పుడు, అవమ్మ తీసుకొచ్చి ఇచ్చిన వాటిని తిని తప్పు చేసినప్పుడు ఆదామును కూడా దేవుడు అదే ప్రశ్న ఇచ్చాడు. అప్పుడు ఆదాము కూడా ఇదే ప్రశ్న చెప్పాడు, నీవిచ్చిన ఈ భార్య అయ్యే తిని నాకు ఇచ్చింది, నేనైతే బుద్ధిమంతుడినే, తప్పు చేయను. తప్పు నువ్వే చేసావు, ఆమెను ఇవ్వకపోతే నేను తప్పు చేసేవాడిని. అంటే నీకు ఉద్యోగం ఇవ్వటం తప్ప, నీకు పిల్లలు ఇవ్వటం తప్ప, నీకు గృహాలు డబ్బులు ఇవ్వటం తప్ప, నీకు పని నేర్పించి నేను పనివాడుగా చేయటం తప్ప ఇక ఈ పనేనా? ఇక దేవుడేమి పట్టడా నీకు? చాలాసార్లు మన జీవితాలలో మనం తప్పులు చేస్తున్నాం, మనకు తెలియకుండానే వాటిని ప్రేమిస్తున్నావు, వాటిని వెళుతున్నావు.
ప్రభువాక్యం చెబుతుంది, బలులు అర్పించుట కంటే ప్రభు మాట వినటం శ్రేష్టము. నీవు దేవుని మాట వినుకోకుండా నీవు ఏదో ఇస్తున్నాను, ఏదో చేస్తున్నాను, ఏదో నా జీవితంలో ఉంది అంటే అది దేవుడు కుదుర్చుకునే పని కాదు. అది దేవుడికి ఇష్టమైన పని ఏమాత్రమో కాదు. గమనించండి. నేనేదో చేస్తున్నాను అంటే కుదరదండి. దేవుడు చెప్పింది చేస్తేనే ప్రభు నీ ప్రార్థన వింటాడు, నీకు ఇచ్చిన దాన్ని దేవుడు దీవిస్తాడు, నీ కుటుంబాన్ని. లేకపోతే దేవుని ఆశీర్వాదాలు ఉండవు. కీర్తన 4 చదువుదాం. దావీదు ఏం చేశాడు చెప్తాను. అతను వర్ధిల్లటానికి కారణం హల్లెలూయా. ఇక్కడ కఠినత్వమేమో సౌలు జీవితంలో కనిపిస్తుంది, పశ్చాత్తాపమేమో దావీదు జీవితంలో ఇద్దరు తప్పిదాలు చేశారు. ఆయనేమో అమాలేకు రాజుని చంపమన్నాడు, ఒక గొర్రెలన్నిటినీ దహించి వేయమన్నాడు, ఏది తీసుకురావటానికి లేదన్నాడు. దేవుని మాట వెనుకోకుండా ఏం చేశాడు, రాజును తీసుకొచ్చాడు చంపకుండా, ఆ గొర్రెలను సంపదలు కూడా తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పాడు నువ్వు తప్పు చేసావని. సౌలు ఏం చేశాడు, పశ్చాత్తాపడకుండా తిరుగుబాటు సేవకులు బలవంతం చేస్తున్నాడు, నువ్వు నన్ను దీవించాలి అని, నా పక్షాన్ని నిలబడవాలని, ప్రార్థన చేయాలని. ఎట్లా కుదురుద్ది? సేవకుడు ఎవరండి? దేవుని ఆశీర్వాదం లేకుండా సేవకుడు ప్రార్థిస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? రావు. నీవు దేవుని ఎదుట చెడుతనం చేసినందున దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయన నిరాకరించాడు. సేవకుడు వచ్చి నీకు సహాయం చేస్తానంటే అక్కడ చెల్లుబాటు అవుతుందా? కుదురుబాటు అవ్వదు. అది సేవకుని చేతులు లేదు, అది దేవుని చేతిలో ఉన్నది. సేవకుడు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. దేవుడు చెప్పింది చేసేవాడు, కానీ సేవకునులు ఏమీ లేదు. చాలామంది జీవితాల్లో దేవుని కంటే సేవకుల మీద దృష్టి ఉంటుంది, అది కరెక్ట్ అనేది కాదు. దేవుని కంటే కొబ్బరి నూనె మీద ఎక్కువ ఉంటుంది, అది కరెక్ట్ కాదు. లోకములో ఏవేవో వాటి మీద ఉంటుంది, అవి కరెక్ట్ కాదు. సృష్టికర్త అయిన దేవుడే కరెక్ట్, ఆయన మాట కరెక్ట్. అతనిలో పరివర్తన లేదు. నేను తప్పు చేశాను, చూస్తున్న దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. దావీదైతే పశ్చాత్తాపడ్డాడు, నేను నీకు విరోధముగా పాపము చేశానయ్యా, నేను నీ సన్నిధిని నన్ను త్రోసేయొద్దయ్యా, నీ సన్నిధి నుండి, నీ ఆత్మను నా యొద్ద నుంచి. విలువ తెలిసింది ఆయనకి, విలువ తెలియక, దేవుని మాట విలువ తెలియక, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దాని వర వచ్చే ప్రయోజనము విలువ తెలియక అతడు డబ్బునే విలువగా భావిస్తున్నాడు, సంపదనే విలువగా భావిస్తున్నాడు, అధికారమునే విలువగా భావిస్తున్నాడు, తన యొక్క ఆలోచనలనే విలువగా భావిస్తున్నాడు తప్ప దేవుని ఆలోచనలను పక్కకి పెట్టేస్తున్నాడు. జాగ్రత్త. నువ్వు నిరసించిపోవటానికి దేవుడు కాదు, నీ ఆలోచనలే, నీ మార్గం తప్పినటువంటి విధానమే నీకు దేవునికి వ్యతిరేకమైన వాటిని, వద్దన్న వాటిని కోరుకోవటమే. దావీదు వద్దన్న దాని విషయంలో పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు. ఈయన దేవుని కృప పొందుకుని వర్ధిల్లటానికి ఒక్క అడుగు వేస్తే వర్ధిల్లిన వాడు కఠినపరుచుకుని ఒక్క అడుగు కిందకి దిగిపోయాడు. ఎదగవలసిన వాడు కిందకి పడిపోతున్నాడు. ఎదిగేవాడు ఒక్కొక్క అడుగు దేవుని కృపల ముందుకు వెళుతున్నాడు. ఆయన రాజుగా ఉండి దిగజారిపోతున్నాడు, ఈయన గొర్రెల కాపరుగా ఉండి ఆయన ఎదుగుతున్నాడు. నీ జీవితం ఎలా ఉంది? ఎదిగే స్థితిలో ఉందా? పడిపోయే స్థితిలో ఉందా? ఒకడు యెరూషలేములో నుండి యెరికోలోకి దిగి వస్తూ అతడు దొంగల చేతులు చిక్కబడ్డాడు. అతడు యెరూషలేములో ఉంటే అతనికి ఆ స్థితి వచ్చేది కాదు. అక్కడ ఏ దొంగలు ఎవరు దోసుకునేవాడు కాదు. కానీ నువ్వు ఎక్కడికి వచ్చావు? దొంగలు ఉండే లోకములోనికి, పాపములోనికి. అక్కడ నీ జీవితం గాయపరచబడుతుంది, అవమానపరచబడుతుంది, అక్కడ నిందించబడుతుంది.
జాగ్రత్త. దిగిపోయే స్థితి ఎప్పటికీ ప్రమాదమే. నువ్వెప్పుడు కూడా దేనికి తల ఉంచటానికి దిగిపోవటానికి వీల్లేదు. నువ్వు ఒంటరి వాడు అయినా దేవుని కొరకు నిలబడాల్సిందే. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చటానికి నీ వెనుక ఎవరు ఉన్నా లేకపోయినా నీ ఒక్కడవైనా దేవుని కొరకు నిలబడాల్సిందే. అలా ఎప్పుడైతే నీవు దేవుని కొరకు ధైర్యంగా నువ్వు ఒప్పుకోగలుగుతున్నావో, పశ్చాత్తాపడగలుగుతున్నావో, నీ పాపాన్ని దేవుని ఎదుట గట్టిగా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు చిత్తపడుతున్నావు, ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి. ఇది మొదటి కారణం. అతడు పశ్చాత్తాపడలేదు, దావీదేమో పశ్చాత్తాపడు. ఇద్దరు దోషులే, ఇద్దరు పాపులే. అర్థమవుతుందా? ఇద్దరు పాపులే, ఇద్దరు దోషులే. ఇతడు ఏం చేశాడు? బత్షెబాతో పాపం చేసి ఆమె భర్తను ఏం చేశాడు? ఇతడేమి చిన్నోడేమి కాదు. అతడేం చేశాడు? రాజును చంపలేదు, అక్కడున్నటువంటి గొర్రెలు తీసుకొచ్చి, ఈ రెండు పాపాలు దేవుడు చూశాడు, ఇద్దరిని చూశాడు. ఇద్దరితో దేవుడు చెప్పాడు, ప్రవక్తను పంపించాడు. అక్కడేమో సమూయేలును పంపించాడు, ఇక్కడేమో నాతాను పంపించాడు. ఇద్దరు ప్రవక్తలే. ఇద్దరు దేవుని మాట తీసుకెళ్ళి చెప్పారు. ఒకరేమో కఠినపరుచుకున్నాడు, ఒకరేమో పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డవాడు వర్ధిల్లాడు, కఠినపరుచుకున్నవాడేమో కీడులో పడ్డాడు. జాగ్రత్త, జాగ్రత్త. రెండవది మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం 11 వచనం చదువుదాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి ఇప్పుడు సౌలు ఏం చేయట్లేదు? వెనుదీస్తున్నాడు, అనుసరించట్లేదు. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు అన్నాడు అక్కడ? ఒక్కడిని దీవించినందుకు దేవుడు సంతోషించాలి నీ ప్రవక్తను బట్టి. కానీ దేవుడు నిన్ను దీవించినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంట. దేవుడు నేను ఎందుకు వీళ్ళని రక్షించాను, నేను ఎందుకు వీళ్ళని కాపాడాను, ఎందుకు నా బిడ్డలుగా నేను వారిని అంగీకరించాను. ఆదికాండంలో కానీ నరుని యొక్క స్థితిని చూసి హృదయంలో దేవుడు బాధపడినట్లుగా ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు. సౌలును చూసి బాధపడినట్లు, వీళ్ళకెందుకు గృహాలు ఇచ్చాను, వీళ్ళకెందుకు ఉద్యోగాలు ఇచ్చాను, వీళ్ళకెందుకు పాడి పంటలు ఇచ్చాను, వీళ్ళకెందుకు నగలు ఇచ్చాను, వీళ్ళకెందుకు బట్టలు ఇచ్చాను, వీళ్ళు దరిద్రులుగా పెడితే నా మందిరులు ఉండేవాళ్ళు కదా, ఇవన్నీ వీళ్ళకి ఇచ్చేసరికి వీళ్ళు చూసారా నన్ను మర్చిపోతున్నారు. జాగ్రత్త. సౌలు అంట దేవునిని మర్చిపోయాడు. అందుకే రాజుగా చేసినందుకు ఏం చేశాడు? దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. యుద్ధం చేయవలసిన సమయం వచ్చింది. యుద్ధం చేశాడా? గొలియాతో యుద్ధం చేయాలండి. దేవుని నామాన్ని దూషిస్తున్నాడు కదా. వారి దేవతల పేరిట జీవము కలిగిన దేవునిని అవమానపరుస్తుంటే సౌలు కానీ సైనికులు కానీ ఎవరైనా బయటకు వచ్చారా? ఎవరు రాలా, ఎవరు బయటకు రాలా. అసలు సంబంధం లేనివాడు, గొర్రెలు కాసుకుని వస్తున్నటువంటి వాడు. ఆ ఫిలిష్తీయుడు వచ్చి జీవము కలిగినటువంటి దేవుని దూషిస్తుంటుంటే రోషము కలిగి ఉంటున్నాడు. నేను వెళ్ళి వాడితో యుద్ధము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అనేది మనం చూస్తున్నట్లయితే యుద్ధము యెహోవాదే. సమస్య వచ్చినప్పుడు నిలబడ్డాడు, యుద్ధము చేశాడు. ఆ సమస్యలు ఏం చేశాడు? దేవుని ముందు పెట్టుకొని సమస్యను పరిష్కరించాడు. దేవుడు ఆయనను ముందుకు తీసుకువెళ్ళాడు, రాజుగా చేశాడు. సమస్య వచ్చింది, తన ప్రాణం వైపు చూసుకున్నాడు, తన సింహాసనం వైపు చూసుకున్నాడు, తన బ్రతుకు వైపు చూసుకున్నాడు, తన కుటుంబం వైపు చూసుకున్నాడు. దేవుని దూషిస్తుంటే బయటికి వచ్చి ఒక మాట కూడా పలకలేకపోయాడు. చాలాసార్లు మన జీవితాల్లో
మన కుటుంబం కొరకైతే ప్రాకులాడుతాం, మన కుటుంబం కొరకైతే కత్తులు కర్రలు పట్టుకుంటాం, మన కుటుంబం కొరకైతే మనం జుట్లైన పట్టుకుంటాం, మన కుటుంబం కొరకు బజారుకి ఎక్కుతాం, మన కుటుంబం కొరకు ఎక్కడికైనా వెళతాం. అదే దేవునికి వస్తే మాకెందుకులండి? లేదా ఈ మనస్తత్వం? అందుకే నువ్వు నీరసించిపోతున్నావు, దేవుని ప్రేమించలేకపోతున్నావు. దేవుని ప్రేమించడం అంటే ఏంటనుకుంటున్నావు? సమస్య వచ్చినప్పుడు నిలబడాలి, కష్టం వచ్చినప్పుడు నేను నిలబడాలి, నా ప్రాణము నాకు ఎంత మాత్రము నాకు ప్రియమైనది కాదు. దేవుని కొరకే బ్రతకటమే. బ్రతుకుట క్రీస్తే, చావైతే దేవుని బ్లెస్సింగ్స్ అందుకే వారికి వెళుతున్నాయి. దావీదు ముందుకు వెళ్ళాడు, గొలియాతును సంహరించాడు. దావీదు వర్ధిల్లే దేవుని కృప పొందుకునే వారిలో ఆయన ఒక్క అడుగు ముందుకు వెళ్ళాడు. యుద్ధం చేయవలసిన వాడు, జయించవలసిన వాడు జయించలేదు, యుద్ధం చేయలేదు, అక్కడ ఒక స్టెప్ కిందకి దిగాడు. ఇప్పుడు దావీదు 2 స్టెప్పుల పైకి ఎక్కాడు, సౌలు 2 మెట్లు కిందకి దిగాడు. వర్ధిల్లటం దేవుని కృప. నీ వర్ధిల్లాలి అంటే నువ్వు అనుకుంటున్నావు, నాకు మంచి భోజనం, మంచి ఇళ్ళు, మంచి ఆహారము, లేదా మంచి వస్త్రాలు, లేదా మంచి నగలు, మంచి స్థితి, ఇది వర్ధిల్లటం అనుకుంటున్నావు. దేవుని కొరకు నిలబడటం వర్ధిల్లటం అంటే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ప్రేమించే విషయాలు వర్ధిల్లుతున్నమాట, శారీరకం కాదు. మొదట నా నీతిని రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు మీకేం కావాలో. దేవునిని వెతుకుతున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు దావీదు. సౌలు దేవుని కొరకు కాదు, తన కొరకు బ్రతుకుతున్నాడు. అందుకే అతడు 2 స్టెప్పుల కిందకి దిగాడు. దావీదు కింద ఉన్నవాడు 2 స్టెప్పుల పైకి ఎక్కుతున్నాడు. ఈరోజు నీవు ఎక్కే స్థితిలో ఉన్నావా, దిగిపోయే స్థితిలో ఉన్నావా? ఆలోచించండి. విశ్వాస జీవితంలో రక్షణ పొందిన తరువాత ఇక 3వదిగా మనం చూసినట్లయితే, సౌలు దావీదు చేసిన ఉపకారమునకు అపకారం చేశాడు. సౌలు ఏం చేశాడు? దావీదు చేసిన ఉపకారమునకు అపకారం చేశాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ శత్రువులను ప్రేమించండి. దేవుడేమన్నాడు? నీ శత్రువు ఎదుట నేను నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాను. యేసు ప్రభువు అన్ని కొడుతూ హింసిస్తూ బాధ పెడుతున్నప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి వెరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. యేసు ప్రభువు అన్ని పట్టుకోవటానికి వచ్చేటువంటి వ్యక్తులను పేతురు చెవి నరికితే ప్రభు ఏం చేశాడు? ఆ చెవిని అతికించి ఆయనని ప్రేమించాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చనిపోతాడు అని తను ప్రేమించిన శిష్యుని గద్దించాడు తప్ప, ఇది నువ్వు చేస్తున్నది తప్ప అని ఆయనేమీ మాట్లాడలేదు. అప్పగించడానికి వచ్చేటువంటి యోధా విషయంలో అంటున్నాడు, నీ వచ్చిన పని చేయనైనా అన్నాడు, కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. నీ వచ్చిన పని ఏదో ఉంది కదా, అది చేసి వెళ్ళు. ఈరోజు నీ జ్ఞాపం చేస్తున్నాను, ఉపకారము చేశాడు. ఆ రోజు కానీ నేను ఉపకారం చేయకపోతే, ఆ రోజు కానీ దావీదు గొలియాతు విషయంలో నిలబడి సంహరించకపోయినట్లయితే, ఆ రోజే సౌలు యొక్క రాజ్యము వేరొకరికి వెళ్ళిపోయేది లేదా? ప్రాణత్యాగం చేసి నిలబడి యుద్ధం చేసి ఆయన గెలిపించి ఆయన కుటుంబాన్ని, ఆయన బిడ్డలను, ఆయన రాజ్యాన్ని నిలబెడితే, అలాంటి ప్రేమ కలిగిన వాడిని, సహాయకుడును ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చంపాలి. అతడు ఉంటే నాకు రాచరికం ఉండదు, అతడు ఉంటే నేను ఈ ప్రజల దగ్గర మంచి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోను. అలాంటి వాడు ఉండటానికి వీళ్ళది. విషపు చూపు నిలిపాను, విషపు చూపు నిలిపాడు. ఒకరు వర్ధిల్లుతుంటే చాలామంది ఓర్చుకోలేరు, ఒకరు మంచి చేస్తుంటే వారు ఓర్చుకోలేరు. ఇది నీ భక్తికి, దేవుని యొక్క కృప పొందుకోవటానికి యోగ్యమైనది కాదు. విడిచిపెడదాం, దాన్ని విడిచిపెడదాం.
అతడు బలహీనుడు అవటానికి, నీరసించిపోవటానికి కారణం ఏమిటో తెలుసా అండి? అతడు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఉపకారము చేసేటువంటి దావీదుని ఏం చేస్తున్నాడు? చంపాలి 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 వెతుకుతున్నాడు. దావీదైతే ఏం చేశాడు తెలుసా? 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు హల్లెలూయా. ఈయన ఎదిగిన తర్వాత ఎవరు నాకు వ్యతిరేకులో, ఎవరు నాకు నష్టాన్ని కలిగించారు, వారి కుటుంబం అంతు చూస్తాను అనట్లేదు. అక్కడ అపకారము చేసినటువంటి కుటుంబానికి నేను ఉపకారమును చేస్తాను. యోనాతాను యొక్క కుటుంబంలో, సౌలు యొక్క కుటుంబంలో, యోనాతాను యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? దావీదు అడుగుతున్నాడా లేదా? వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాడు? ఆ ఉపకారం చేసేటువంటి దావీదు ఆ కుటుంబాన్ని, సౌలు యొక్క కుటుంబాన్ని ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాడు? తన ఇంటిలో, తన భోజన బల దగ్గర తన పిల్లలతో పాటు వారు కూడా ఉండాలి. ఎవరైనా ఉండారని అడిగితే అంటున్నారు, ఒకడు ఉన్నాడయ్యా, మెఫీబోషెత్ అనేవాడు, కుంటివాడు ఒకడు ఉన్నాడయ్యా, తీసుకురండి తీసుకురండి. ఉపకారము చేసిన వాడేమో అపకారం చేస్తూ ఒక మెట్టు దిగితే, అపకారము చేస్తున్న వాడికి ఉపకారము చేసి ఒక మెట్టు పైకి ఆధ్యాత్మికమైన స్థితిలో అతడు ఆస్వాదించబడుతున్నాడు. శారీరకముగాను వర్ధిల్లిన వాడే, కానీ ఆధ్యాత్మికంగా అతడు వర్ధిల్లినటువంటి స్థితిలో లేడు. మనం అనుకుంటున్నాం శారీరకముగా వర్ధిల్లిన స్థితిని చూసి మురిసిపోతున్నాం, ఆధ్యాత్మిక మాత్రం జీరోగా ఉన్నాం. దేవుని మాట వినే విషయాలలో, దేవుని ప్రేమించిన విధానములు నడుచుకునే విషయాలలో, శత్రువులకు కూడా హాని చేయకుండా ఉపకారం చేసేటువంటి దేవుని యొక్క మార్గాలలో నడవనటువంటి వారుగా, సాతాను యొక్క మార్గాలు నడిచేటువంటి వారుగా మన జీవితాలు ఉన్నట్లయితే సరి చేసుకుందాం. లేకపోతే నీవు అంతకంతకు వర్ధిల్లవలసిన మనము నిరసించిపోతాం, దేవుని కృపకు దూరం అయిపోతాం. దావీదు వర్ధిల్లటానికి 3వ కారణం ఏమిటనమాట? అపకారము చేసిన వానికి ఉపకారం చేశాడు. సౌలు నీరసించిపోవటానికి కారణం ఏంటి అంటే, ఉపకారం చేసిన వానికి అపకారము చేశారు. మనము అపకారం చేస్తున్నామా, ఉపకారం చేస్తున్నామా? లేదయ్య గారు, అసలు మేము ఎవరికి ఉపకారం చేయం, అసలు అపకారం చేయమయ్య గారు. మా ఇంట్లో మా పడితే మా బాధ పడతాం, పక్క ఉంటోడు ఏడిసి గగ్గోలు పెట్టినా అండి అసలు పట్టించుకోవండి, వాడికి ఉపకారం చేయం. ఇది కూడా తప్పేనండి, ఇది కూడా తప్పే. నేను మంచి ఉండండి, ఎవరికి హాని చేయనన్నా అది కూడా తప్పే. జాగ్రత్త జాగ్రత్త. దేవుని యొక్క కృప పొందుకున్న మనము తప్పకుండా ఆ కృపను మనం ఏం చేయాలి? అనేకులకు మనం పంచివ్వాలి. నాలుగవది సౌలు దయ్యముల యొద్ద విచారణ చేశాడు. సౌలు ఎక్కడ విచారణ చేశాడు? దయ్యముల యొద్ద విచారణ చేశాడు బాధ వస్తే. దావీదేమో దేవుని యొద్ద విచారణ, ఆయనేమో జీవము కలిగిన దేవుని విడిచిపెట్టాడు, దయ్యాల దగ్గరికి వెళ్ళాడు సమస్య పరిష్కారం కొరకు. దావీదేమో జీవము కలిగిన దేవుని యొద్దకు వెళ్ళాడు తన సమస్యను పరిష్కరించుకోవటానికి. ఎవరు ఎదుగుతున్నారు, ఎవరు దిగజారిపోతున్నారు చెప్పాలి. మనం దిగజారిపోవటం అభివృద్ధి అంటే మనం ఏం చేస్తాం? మా అబ్బాయికి అందరూ మగ పిల్లలే, మా పూరీలు 2 బిల్డింగులు అయ్యింది, మేము 4-5 ఫ్లాట్లు కొనేసాం, మెడలెండ నగలు కొనుక్కున్నాం, ఇది ఆశీర్వాదపడినాం. కానీ దావీదు దేవుని దగ్గర విచారణ చేసే విషయాల్లో, అపకారం చేస్తున్న వరకు ఉపకారం చేసే విషయాల్లో
తప్పు చేసినప్పుడు యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకునే విషయాలు ఆయన ధనవంతుడు ఎదుగుతున్నాడు. ఇదే ఆధ్యాత్మికమైన ధనం. ఇది శారీరకమైన ధనం చూడలేదు. ఆయన శారీరకమైన ధనములో అభివృద్ధి చెందాడు. దావీదు కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కానీ ఆధ్యాత్మికంగా అయితే దావీదు కంటే చాలా తక్కువగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైన ధనము సంపాదించుకోవడానికి రండి. మనసు పెట్టండి, దేవుని దగ్గర విచారణ చేయండి. దేవుడు నీకు ఏమి కావాలవన్నీ దేవుడు ఇస్తాడు. వాక్యములోంచి నేర్పిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. చదవాలి. అప్పుడు సౌలు చిత్తము దేవుని పిల్లలు సమస్య వచ్చినప్పుడు ఎక్కడ విచారణ చేసుకోవాలి? ఎక్కడ విచారణ చేసుకోవాలి? మరి మనం ఏదైనా జరిగితే ఏమైనా అయితే అయ్యగారిని అక్కడ పెట్టి ముందు జరగాల్సినవన్నీ మంచి రోజు మంచి ముహూర్తాలు అన్నీ చూసుకుని, అయ్యగారండి ఈరోజు పెట్టండి. ముందు ఉండేమో వెనక్కి ఉండేమో ఇది నీ వర్ధిల్లటానికి మంచిదేనా? దేవుని పిల్లలమైన మనము దేవుని దగ్గర మనమే విచారణ చేయకపోతే, మనకి ఆ భక్తి ఆ నమ్మకం లేకపోతే ఎవరు వస్తారు? నిన్ను బట్టే కదా దేవుని నామము. ప్రార్థన చేయవలసిన మనము, దేవునితో నడవలసిన మనం, దేవుని మీద మనం లేకోకుండా, దృష్టి దేవుని మీద లేకుండా లోకం మీద, లోక సంబంధమైనటువంటి వాటి మీద, దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు నడుస్తున్న మార్గాల మీద నువ్వు కూడా నడుస్తూ ఉంటే నీకు క్షేమం ఎలా కలుగుతుంది? దేవుడు ఎలాగ నేను వర్ధల చేస్తాడు? సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. విచారణ చేయగా మనం చేయగా హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని దావీదు ఎవరి దగ్గర విచారణ చేశాడు? అది నీవు చేయవలసిన విచారణ దేవుని దగ్గర చేస్తే అది నీకు మేలు. కానీ చేయవలసిన విచారణ దేవుని దగ్గర చేయలేదు. ఆయన ఒక స్టెప్ కిందకి దిగాడు. స్టవ్లో దావీదు ఒక స్టెప్ పైకి ఎక్కాడు. ఇప్పుడు ఎన్ని స్టెప్పులు దిగాడు? ఎన్ని స్టెప్పుల కిందకి దిగాడు? 4 స్టెప్పులు దిగాడు. 3 దిగాడా? అయ్యగా నేను 3 అన్నాను కనుక 3, 4వది నువ్వు చెప్పిన నేను వినను. ఇప్పుడు ఈయన ఎన్ని స్టెప్పుల కిందకి దిగాడు? దావీదు ఎన్ని స్టెప్పుల పైకి ఎక్కాడు? 4 స్టెప్పులు. మొదటిది ఏం దిగాడు చెప్పండి? సౌలు. చెప్పినోడికి తెలవదా? మమ్మల్ని అడుగుతున్నావు అన్నట్టు చూస్తున్నారు. సౌలు ఏం చేశాడు? తప్పు చేసి పశ్చాత్తాపడలేదు. దావీదు తప్పు చేసి పశ్చాత్తాపడ్డాడు. అక్కడ ఆయన దిగాడు, ఈయన పైకి ఎక్కాడు. రెండవది సౌలు ఏం చేశాడు? అమ్మ నాయనో, అది విన్నట్టుగానే ఉంటారు కానీ ఇంటి దగ్గర కొండలేంటి అయ్యగారు, టైం అయిపోతుంది, పంపులు కట్టేస్తారు, నువ్వు త్వరగా సరిపెడితే పోతావు కదా, వాక్యమా గడుగుడ్డ ఎప్పుడు వినేదే కదా, అందుకే నీ మనసు ఎక్కడ లేదు. గులియాతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేయలేదు. దావీదు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు యుద్ధము చేశాడు. అంతేనా? అక్కడేమో దాగుకున్నవాడేమో కిందకి దిగాడు.
యుద్ధం చేసిన వాడేమో పైకి ఎక్కాడు. ఇది రెండో మాట. మూడవది ఏ కారం? ఏ కారం ఇది? నల్లగారం, ఎర్రగారం, ఆకారం కాదు, మసాలా కారం, దోస కారం, ఈ కాదు, పచ్చి మిరగల కారం, ఎండి మిరగల కారం కాదండి. ఇది ఏ కారం? ఇది ఏ ఉపకారం? ఏ ఉపకారం అండి ఇది? అపకారం చేసిన వాడికేమో ఉపకారం చేశాడు, ఉపకారం చేసిన వాడికేమో అపకారం చేశాడు సౌలు. అందుకే అక్కడ ఆయన కిందకి దిగాడు, ఇక్కడేమో పైకి ఎక్కాడు. ఇప్పుడు ఎన్ని స్టెప్పులు ఎక్కాడు? 3 స్టెప్పులు ఎక్కాడు. 4వ స్టెప్ ఏంటి చెప్పాలి? ఏమన్నా ఈ మర్చిపోతే ఎట్లా మర్చిపోతున్నావండి బాబు నువ్వు? ఈ మాటలు ఎట్లా మర్చిపోతున్నావండి? మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. 4వది ఏంటనమాట? దేవుని దగ్గర విచారణ చేయవలసినటువంటి వాడు దేవుని దగ్గర విచారణ చేయలేదు. అతడు ఎక్కడ చేశాడు? ఆ కర్ణపిశాచుల దగ్గర చేశాడు. అందుకే అతడు కిందకు డౌన్ అయ్యాడు. సమస్య వచ్చినప్పుడు దావీదు ఎక్కడ విచారణ చేశాడు? ఇద్దరికి సమస్యలు వచ్చినాయి. కానీ ఒకరేమో సాతాను దగ్గరికి వెళ్ళారు, ఒకరేమో దేవుని దగ్గర. అందుకే అతడు వర్తిల్లేను, అతడు నిరసించాను. అర్థమవుతుందా? ఓకే. 5వదిగా సౌలు ఏ రోజు కూడా ఒక్క కీర్తన పాడి దేవుని మహిమపరచల. సౌలు ఏ రోజు కూడా ఒక కీర్తన పాడి దేవుణ్ణి మహిమపరచల. అనుకుంటున్నావు నేను బాగా పాడతాగా అయితే, అంటే నేను బాగా దేవుని మహిమపరుస్తాను అనమాట అని అనుకుంటున్నావు నువ్వు. సరే, ఇక్కడ వాక్యములో నుంచి దావీదు దేవుని విషయాలలో ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ కూడా ఆయన తంబురతోనూ సితారుతోనూ ఆయన దేవునిని ఏం చేసేవాడనమాట? ఎక్కువగా దేవునిని ఆరాధనలు చేస్తుండేవాడు. సుమారుగా 70 కీర్తనలు ఆయన రచించారు, దేవుని ఎంతో గణపరిచారు. మనకి కీర్తన గ్రంథము 27వ కీర్తన మొదటి వచ్చిన ఒకసారి చదివి 27వ కీర్తన 6వ వచ్చిన చదువుదాం. 27వ కీర్తన 6వ వచ్చిన చదువుతున్నాం. హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క తలను దేవుడు ఏం చేశాడంట? అందుకే నేను నా తల ఎత్తబడింది కనుక. ఎవరి గుడారంలో? ఆయన గుడారం ఏది? దేవుని మందిరం. మన గుడారం ఏది? మన ఇల్లు. మనం ఉండేదాన్ని మన గుడారం, దేవుడు ఉండేటువంటిది దేవుని గుడారం. ఇప్పుడు ఈయన ఎక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు? అది హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఈయన దేవుని స్తుతించినట్లు కనిపించట్లేదు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు అనేక ఆటంకములు, అనేకమైన వాటిని తప్పించినప్పుడు దేవుని వారు తంబూరుతోనూ సితారుతో దేవునిని గణపరచారని వాక్యాలు చెబుతున్నాయి. ఈరోజు దేవునిని అనేక రీతులుగా దేవునిని హెచ్చిస్తున్నా, దేవునిని ఆస్వాదిస్తున్నా మన నోట చిన్న నవ్వు కూడా, చిరునవ్వు కూడా కనపట్ల. ఒక బాధ పోతే ఇంకొక బాధ. అయ్యా ఒక బిల్డింగ్ నేను కట్టుకున్నానయ్యా, ఈ శత్రువుల 2 బిల్డింగులు కట్టిందయ్యా, నన్ను ఎప్పుడు దీవిస్తావయ్యా? అసలు ఒకటి లేనప్పుడు ఏడ్చవి ఇచ్చాడు దేవుడు, మళ్ళీ ఇప్పుడు 2వ దాని కొరకు. సైకిల్ మీద తిరిగే నీకు దేవుడు ఒక బైక్ ఇచ్చాడు. ఈ బైకు నీకు సంతోషం లేక ఎదుటివాడు ఏదైనా ఇంకా పెద్దది కొనుక్కుంటే ఆ పెద్దది లేదని ఏడుపు. సంతోషమేది? ఆనందమేది? అదే నిన్ను అలిసివేస్తుంది. దేవుడు చేసిన ఉపకారం బట్టి దేవునిని స్తుతించలేకపోతున్నాం. అదే నీకు స్తుతి హృదయం ఉన్నట్లయితే, అయ్యా అనేకులకు లేని ధన్యత నీవు నాకు ఇచ్చావు. గృహం లేని వారికి నాకు గృహం అని ఇచ్చావు అయ్యా, ఉండటానికి నేను ఇచ్చావు.
ఒకవేళ నా కుటుంబం ఒకవేళ పేదరికంలో ఉండవచ్చు, కానీ ఇంకా పేదరికంలో తినటానికి కూడా తిండి లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది బయట పడవేస్తున్న ఎంగులు మెతుకులు తినేవారు ఉన్నారు. వారికంటే నన్ను యోగ్యులుగానే. నువ్వు పేదరికాల వైపు చూస్తే దేవుని స్తుతించలేవు. నీకంటే ఆశీర్వదించబడిన వారి వైపు చూస్తే నువ్వు దేవుని స్తుతించలేవు. నీకంటే దిగు స్థాయిలో ఉన్నవాడిని చూస్తేనే దేవుడు చేసిన ఉపకారం నీకు. అంతేనా? లైట్ విలువ పెద్ద పెద్ద లైట్ల దగ్గరికి వెళ్తే తెలియదు ఆ చిన్న దీపం విలువ. ఆ లైట్లు ఏమి లేకుండా చీకటిగా ఉన్నప్పుడు ఆ చిన్న దీపమే ఉంటుందే, అప్పుడు నీకు తెలుస్తుంది ఇది లేకపోతే నేను ఈ దారిలో సరిగ్గా నడిచేవాడు కాదు. అది నీకు గొప్ప విలువగా ఉంటుంది. నీకు సమృద్ధిగా భోజనం ఉన్నప్పుడు నీకు తెలియదు దాని విలువ. ఏమీ లేనప్పుడు ఉన్న ఆ కొంచెం పచ్చడి మెతుకులే ఉన్నాయో అది నీకు తెలుస్తుంది, ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆహారం అని. లేకపోతే వాటి దూరంగా ఇసిరేస్తావు, కాళ్ళతో తన్నుతావు. ఇదా భోజనం అని. విలువ తెలియాలంటే కోల్పోవాలి, అప్పుడే నీకు విలువ తెలుస్తుంది. విలువ తెలియాలంటే కొన్ని శ్రమలలో బాధలలో నువ్వు ఉండాలి, అప్పుడే తెలుస్తుంది నీకు విలువ. బైబిల్లో సౌలు ఒక కీర్తన కూడా పాడి దేవుణ్ణి ఆరాధన చేయలేదు, కానీ దావీదు నిత్యము దేవునిని ఆరాధన చేశాడు. ఈయన ఒక స్టెప్ కిందకి దిగాడు, ఈయన ఒక స్టెప్ పైకి ఎక్కినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. చివరకు ఒక మాట చెప్తాను. సౌలు జీవితంలో తనతోనే రాజరికము లేకుండా ఆయన దాన్ని పాడు చేసుకున్నాడు, శపించుకున్నాడు. దావీదు అయితే తనతో మొదలుపెట్టినటువంటి తన యొక్క రాజరికము నేటి వరకు కూడా ఆ రాజరికము నిలిచి ఉండటానికి ఆయన జాగ్రత్త పడ్డాడు. సౌలు యొక్క రాజరికము తనతోనే దాన్ని ఏం చేశాడు? అంతము చేసుకున్నాడు. దావీదైతే తనతో అంతమవ్వలేదు. సూర్యుడు నిలిచినంత వరకును, చంద్రుడు నిలిచినంత వరకును నీ తరములన్నిటిలో నీ కుటుంబంలో ఒక్కరు ఆ సింహాసనం మీద ఉండకుండా, అంటే యేసు ప్రభు వారు కూడా ఆ కుటుంబంలో నుంచే వచ్చే రాజరికం చేస్తున్నాడు. ఎంత గొప్ప కృప చూసారా! ఇచ్చిన ప్రభు యొక్క సన్నిధి విలువ తెలిస్తే దాన్ని పోగొట్టుకో, తెలియకపోతేనే దాన్ని కాలదనుకుంటాం. ఎందరికో లేని ధన్యత దేవుడు మనకు ఈ దీనమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇది దేవుడు ఇచ్చిన గొప్ప విలువైన దీవెనలు ఇవి. దీనిని నీకు అర్థం కాకపోతేనే దీన్ని పాడు చేసుకుంటావు. అర్థమైన వారు దానిని పోగొట్టుకోవటానికి ఇష్టపడరు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, రక్షణ పాత్రను గట్టిగా పట్టుకుంటాను. దేవుడు యొక్క రక్షణ నీకు తెలిస్తే, అనిచ్చేటువంటి ఆ రక్షణ యొక్క విలువను, వస్త్రం యొక్క విలువను నీకు తెలిస్తే, ఆ పరలోక విలువను తెలిస్తే, పరిశుద్ధుల యొక్క విలువను తెలిస్తే, దేవునితో ఉన్నటువంటి సంబంధం యొక్క విలువ నీకు తెలిస్తే, నువ్వెన్నడూ కూడా దీనిని విడిచిపెట్టలేవు. లోకములో ఏదైనా విడిచిపెట్టేస్తావు. ఏది కూడా దేవునితో సమానమైనది కానే. కీర్తన గ్రంథంలో 89వ కీర్తన 3-4 వచనాల్లో దావీదు చెప్తాడు. 89వ కీర్తన 3-4 వచనాలు చదువుదాం. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును హల్లెలూయా. ఇక దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచేశాడు. ఇక అంతే. ఇక స్థిరపరిచిన తర్వాత ఆయనని ఎవ్వరు కదపనే నీవు ఒక్కొక్క స్టెప్ ఎక్కితే దేవుడు నిన్ను స్థిరపరుచుతాడు. ఇక నీలాంటి స్థిరమైన ఆశీర్వాదాలకి ఎవ్వరికి ఉండకుండా దేవుడు అంతగా దేవుడిని హెచ్చిస్తాడు. సౌలు జీవితంలో ఆ స్థిరత్వం లేదు. ఆయన పోగొట్టుకున్నాడు, తన కుమారుని పోగొట్టుకున్నాడు, తన బిడ్డలు పోగొట్టుకున్నాడు, రాజరికం పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకునే వరుసలు ఉన్నావా? సంపాదించుకొని
స్థిరపరిచే జీవితాలలో ఉన్నావా? ఎందుకు దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడంటే పెంట కుప్పలలో ఉన్న నిన్ను దేవుడు పైకి తీయాలని. నువ్వు ఇంక పెంట కుప్పలలో అడుక్కునే స్థితిలో నువ్వు ఉండొద్దు, ఆ స్థితిలో వద్దు. దేవుడు నిన్ను ఉన్నతమైన వారిగా దేవుడు ఆయనని చేయాలనుకున్నాడు. కాబట్టి నీ దృష్టి, నీ మనసు ఎవరి మీద ఉండాలి? నేను దీవించి ఆశ్రదించే దేవుని మీద, వాక్యం మీద, ప్రభు యొక్క బల్ల ఆరాధన మీద నిలపండి. అవే నిన్ను దీవిస్తాయి, అవే నిన్ను ఉన్నతమైన శిఖరాల్లోనికి దేవుడు తీసుకెళ్తాయి. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభా, ఈరోజు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. సౌలు జీవితంలో తానే రాజరికాన్ని లేకుండా ఆయన పాడు చేసుకున్నాడు, శపించబడ్డాడు. దావీదైతే రాజరికాన్ని ఆయన కాపాడుకుని తన బిడ్డలకు దానిని స్థిరపరచుకున్నాడు. కనుక మేము దేవుని పిల్లలుగా దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మేము స్థిరపరచుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి. ఆ విధంగా మా యొక్క జీవితాలు ఉండటానికి సహాయములను దయచేయండి. ఎవరు అజ్ఞానముగా ఉన్నారో దైవ సన్నిధిలో అజ్ఞానాన్ని వీడి జ్ఞానము కలిగిన వారుగా, కేవలము నేను కష్టపడితేనే బ్రతుకుతానని కాదు, కష్టపడొద్దని అంటలేదు, కానీ దేవుని కృపని మీద ఉండాలంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి, ఆయన కొరకు నీవు త్యాగాలు చేయాలి, యుద్ధాలు చేయాలి, నిలబడాలి, దేవుని బిడ్డగా నీవు నిరూపించుకోవాలి. అలాగూ మేమందరూనైనా మంచి పోరాటమును మేము చేసి నిత్య జీవాన్ని చేపట్టుకోవట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.